సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సందెబోయిన ఎల్లయ్య సిఐటియు జెండాను ఆవిష్కరించి వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులతో కలిసి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థల కడుపులు నింపడం కోసం 18 గంటలు పని గంటలు నిర్ణయించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. అంతకుముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో నియోజకవర్గ బాధ్యులు చింతా శ్రీనివాస్ పాల్గొని స్థానిక ఇందిరా పార్కు చౌరస్తా వద్ద ఏఐటియుసి జెండాను ఆవిష్కరించారు. తమ సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు కార్మికులు చనిపోతే 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాన్ని అమలు చేయకుండా ఈ రోజు కార్మికుల మధ్య వివక్ష చూపిస్తా ఉంది. అదేవిధంగా డైలీ వేజ్ కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా ఈరోజు ఏఎస్ఐపిఎఫ్ అమలు చేయకుండా, గుర్తింపు కార్డు లేకుండా వేధింపులకు గురి చేస్తా ఉంది. అదే క్రమంలో ఈ రోజు మరి కార్మికులందరికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతుందో సమాన పని సమాన వేతన చట్టం వాటి అమలు చేయకుండా ఈరోజు మోసం చేసిన పరిస్థితి. అందుకోసం మరి కార్మికులందరికీ కూడా ఈరోజు 26,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈఎస్ఐ పిఎఫ్ చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదే రూపంలో భవిష్యత్తులో మన వేతనాల పెంపుదల కోసం, మరి మన హక్కుల కోసం కూడా రాబోయే కాలంలో మేడైన స్పిరిట్గా తీసుకొని, మేడైన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మరింత పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. పొందుతా ఉన్నాము. కానీ ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము మళ్ళీ అదే పునరావృతం చేసే విధంగా ఆ రోజు సాధించుకున్నటువంటి హక్కులను చట్టంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి ఆ హక్కులను కాలరాసే విధంగా ఈరోజు 4 చట్టాలుగా విభజించి కార్మికులపై పొట్టగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను, గతంలో జరిగినట్టు విధంగా మళ్ళీ కూడా జరుగుతూ ఉంది. మీరు ఖచ్చితంగా ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఏఐటియుసి తరఫున కార్మిక పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేని ఎడల గతంలో కంటే ఇంకా దారుణంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ దానిపై పోరాటాలు చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.